హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ నామినేషన్ల గడువు ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి తేదీ. అయితే ఇప్పటివరకు నామినేషన్లు దాదాపుగా ముఖ్య నేతలందరూ కూడా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సినప్పటికీ కూడా ఈ ఎన్నికలకు రాజకీయ రంగు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పులుముకుంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా మద్దతు తీసుకుంటున్న పీఆర్టీయూ టీఎస్ తరఫున చెన్నకేశవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ మద్దతు తీసుకొని రంగంలోకి దిగుతున్న డిపిఎస్ విద్యా సంస్థల అధినేత ఏవిఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటున్న హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం టీచర్స్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల కాటపల్లి జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు టీచర్స్ యూనియన్ నుంచి మరొక నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇట్లా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా చేశారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు ఒకటి చెన్నకేశవరెడ్డి, అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి, దాంతోపాటు హర్షవర్ధన్ రెడ్డి, మరొక స్వతంత్ర అభ్యర్థి కాటపల్లి జనార్దన్ రెడ్డిల మధ్యనే తీవ్రమైన పోటీ ఉంటుంది. బీజేపీ మద్దతుతో ఈ టీచర్స్ యూనియన్ అభ్యర్థి డిపిఎస్ విద్యా సంస్థల అధినేత ఏవిఎన్ రెడ్డి, ఈ ముగ్గురు ప్రధాన రంగంలో దిగినప్పటికీ మరొక సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ అయిన యూటీఎఫ్ తరఫున కూడా మాణిక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కాటపల్లి జనార్దన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఏమైనా ఈ ఐదుగురి మధ్యలోనే ఈ ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా నడుస్తుందని చెప్పి అనుకోవాలి. ఓవరాల్గా మొత్తం మీద ప్రభుత్వం టీచర్స్ ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తుంది, వైపు హైకోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో ప్రచార ఓహరావరి కూడా ముమ్మరంగానే ఉంటుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 3 జిల్లాల్లో ప్రభావితం చేసే ఎన్నిక కాబట్టి రేపు భవిష్యత్తులో రాబోయే సాధారణ ఎన్నికల పైన కూడా ఎన్నికల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించింది. రమేష్తో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.